యేసురాజుని కొనియాడి పాడెదను, నే పాడెదను, యేసుని గూర్చి పాడెదను. హల్లెలూయా 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 హల్లెలూయా. మంచి కాపరి యేసు ప్రభు, అమల కాపరి నా ప్రియుడు. మంచి కాపరి యేసు ప్రభు, అమల కాపరి నా ప్రియుడు. ప్రధాన కాపరి గొప్ప కాపరి, ప్రధాన కాపరి గొప్ప కాపరి, కునుకక నిరతము కాపాడును, కునుకక నిరతము కాపాడును. పాడెదను, నే పాడెదను, యేసురాజుని కొనియాడి పాడెదను, నే పాడెదను, యేసుని గూర్చి పాడెదను. ప్రభువు రాజుల రాజు ప్రభు యేసు, నీతి సూర్యుడు నా ప్రభువు, రాజుల రాజు ప్రభు యేసు. మహిమ గల రాజు రాజాది రాజు, మహిమ గల రాజు రాజాది రాజు, సకల యుగములకు రాజాయనే, సకల యుగములకు రాజాయనే. పాడెదను, నే పాడెదను, యేసురాజుని కొనియాడి పాడెదను, నే పాడెదను, యేసుని గూర్చి పాడెదను. ధవలవర్ణుడు నా ప్రభువు, రత్నవర్ణుడు నా ప్రియుడు. ధవలవర్ణుడు నా ప్రభువు, రత్నవర్ణుడు నా ప్రియుడు. 10,000లో అతి కాంక్షణీయుడు, 10,000లో అతి కాంక్షణీయుడు. నిన్న నేను మారని దేవుడు, నిన్న నేను మారని దేవుడు. పాడెదను, నే పాడెదను, యేసురాజుని కొనియాడి పాడెదను, నే పాడెదను, యేసుని గూర్చి పాడెదను. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఏ స్థితికైనా చాలిన దేవా,
నా స్థితిగతులు ఎరిగిన దేవా అనే పాట పాడదామండి. నా చాలిన దేవా, నా స్థితిగతులు ఎరిగిన దేవా, ఏ స్థితికైనా చాలిన దేవా, నా స్థితిగతులు ఎరిగిన దేవా, నీ కృప నాకు చాలయా, యేసు నీ కృప నాకు చాలయా, నీ కృప నాకు చాలయా, యేసు నీ కృప నాకు చాలయా. యెహోవా ఈరే, యెహోవా నిస్సి, యెహోవా రాఫా, యెహోవా షమ్మా, యెహోవా రోహి, యెహోవా షాలోమ్, ఎల్ రోయి, ఎలోహి, ఎల్ రోయి, ఎలోహి. నన్ను కొన్న తండ్రివి నీవే, నీ కన్నా మిన్న ఎవరు నా యేసయ్యా. నన్ను కొన్న తండ్రివి నీవే, నీ కన్నా మిన్న ఎవరు నా యేసయ్యా. అన్ని యేసు దేవుడవు నీవే యేసయ్యా, అన్ని యేసు దేవుడవు నీవే యేసయ్యా, నీవే యేసయ్యా. యెహోవా ఈరే, యెహోవా నిస్సి, యెహోవా రాఫా, యెహోవా షమ్మా, యెహోవా రోహి, యెహోవా షాలోమ్, ఎల్ రోయి, ఎలోహి, ఎల్ రోయి, ఎలోహి. కను పాపగనను కాచితివే, పాదములకు రాయైన పగలు ఎండదెబ్బైన. కంటికి కను పాపగనను కాచితివే, పాదములకు రాయైన పగలు ఎండదెబ్బైన. రాత్రి వెన్నెల దెబ్బైన తగులకుండా కాచితివి, రాత్రి వెన్నెల దెబ్బైన తగులకుండా కాచితివి, తగులకుండా కాచితివే. యెహోవా ఈరే, యెహోవా నిస్సి, యెహోవా రాఫా, యెహోవా షమ్మా, యెహోవా రోహి, యెహోవా షాలోమ్, ఎల్ రోయి, ఎలోహి, ఎల్ రోయి, ఎలోహి. నా స్థితికి కారకుడా, ఏ సమయమందైనా ఏ స్థితి అంతైనా. నా స్థితికి కారకుడా, ఏ సమయమందైనా ఏ స్థితి అందైనా. నిన్ను నేను ఆరాధించి మహిమ పరతునేసయ్యా, నిన్ను నేను ఆరాధించి మహిమ పరతునేసయ్యా, మహిమ పరతునేసయ్యా. యెహోవా ఈరే, యెహోవా నిస్సి, యెహోవా రాఫా, యెహోవా షమ్మా, యెహోవా రోహి, యెహోవా షాలోమ్, ఎల్ రోయి, ఎలోహి, ఎల్ రోయి, ఎలోహి. యెహోవా ఈరే, యెహోవా నిస్సి, యెహోవా రాఫా, యెహోవా షమ్మా, యెహోవా రోహి, యెహోవా షాలోమ్, ఎల్
హల్లెలూయా. దయచేసి అందరూ కూడా ప్రభు సన్నిధిలో లేచి నిలబడదామండి. అయ్యా నీకు స్తోత్రం, నీకు వందనాలు. ఏ స్థితికైనా నాకు చాలిన దేవా నీకు వందనాలు. ఇంతవరకు నన్ను కాచి కాపాడిన, నన్ను నడిపిస్తున్న దేవా నీకే స్తోత్రం తండ్రి. మేమే మాత్రమయ్యా నీకు వందనాలు. యేసయ్యా 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 మీకు స్తోత్రం, మీకు స్తోత్రం, మీకు వందనాలు అని దేవుని స్తుతిస్తామండి, దేవుని గణపరుస్తాం. హల్లెలూయా హల్లెలూయా. ఇంతవరకు నీవు నన్ను నడిపించుటకు నేనే మాత్రము, నా జీవితమే మాత్రము. ఇంతవరకు నీవు నన్ను భరించుటకు నేనే మాత్రము, మేము నీ మాత్రము. చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే, నీ చూచే ఘన కార్యములు నీ దయా వలనే. నీ చూసిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే, నీ చూచే ఘన కార్యములు నీ దయా వలనే. ఇంతవరకు నీవు నన్ను నడిపించుటకు నేనే మాత్రము, నా జీవితమే మాత్రము. ఇంతవరకు నీవు నన్ను భరించుటకు నేనే మాత్రము, మేము నీ మాత్రము. దేవా దేవా యేసు నీకు స్తోత్రం. నన్ను ఎన్నుకున్న దేవా నీకు వందనాలు. ఎన్నుకొంటివే నన్ను ఎందుకని, హెచ్చించితివే నన్ను ఎందుకని. ఎన్నుకొంటివే నన్ను ఎందుకని, హెచ్చించితివే నన్ను ఎందుకని. మందను వెంటాడి తిరుగుచుంటినే, మందను వెంటాడి తిరుగుచుంటినే. సింహాసనమెక్కించి మహిమరచితివే, సింహాసనమెక్కించి మహిమరచితివే. నే చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే, నే చూచే ఘన కార్యములు నీ దయా వలనే. నే చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే, నే చూచే ఘన కార్యములు నీ దయా వలనే. దేవా యేసు నా ఆలోచనలన్నీ చిన్నవయ్యా, ఈ ఆలోచనలు నా ఎడల ఎంతో ఉన్నతమైనవి. నా ఆలోచనలన్నీ చిన్నవని, నీ ఆలోచనల వలనే
తెలుసుకొంటిని. ఆలోచనలన్నీ చిన్నవని నీ ఆలోచనల వలనే తెలుసుకొంటిని. తాత్కాలిక సహాయం నే అడిగితినే, తాత్కాలిక సహాయము నే అడిగితినే. యుగ యుగాల ప్రణాళికలతో నన్ను నింపితివే, యుగ యుగాల ప్రణాళికలతో నన్ను నింపితివే. నే చూసిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే, నే చూచే ఘన కార్యములు నీ దయావలనే. నే చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే, నే చూచే ఘన కార్యములు నీ దయావలనే. నే చూసిన గొప్ప క్రియలు, నే చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే, నే చూచే ఘన కార్యములు నీ దయావలనే. సంగమంతా నే చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే, నే చూచే ఘన కార్యములు నీ దయావలనే. ఇంతవరకు నీవు నన్ను నడిపించుటకు నేనే మాత్రము, నా జీవితమే మాత్రము. ఇంతవరకు నీవు నన్ను భరించుటకు నేనే మాత్రము, మేము మాత్రము. ఇంతవరకు నీవు నన్ను నడిపించుటకు నేనే మాత్రము, నా జీవితమే మాత్రము. ఇంతవరకు నీవు నన్ను భరించుటకు నేనే మాత్రము, మేము మాత్రము. రెండు చేతులైన వైపు చాపి, అయ్యా నేనే మాత్రము, అయ్యా నేను కేవలం మానవుని, అల్పుడిని, కొంతలో ఉండి మాయమైపోయేలాంటి నా జీవితాన్ని నన్ను ప్రేమించి నాకు రక్షకుడిగా ఈ లోకానికి వచ్చి నా కొరకు ప్రాణం పెట్టి, అయ్యా నీకు స్తోత్రం. నన్ను సజీవ లెక్కలో ఉంచిన దేవానికి స్తోత్రం. అయ్యా నేను చూచిన గొప్ప క్రియలని నీ చేతి బహుమానమే, నేను చూయబోయే ఘన కార్యములని అయ్యా నీ దయ వలనే, నీ కృప వలనే తండ్రి నీకు స్తోత్రం అని బిగ్గరగా దేవునికి వందనాలు చెల్లిద్దామండి. హల్లెలూయా. యేసయ్య నా కొరకు అన్ని చేసి ముగించిన వాడా నీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీకు కొంచెం బిగ్గరగా స్వరం ఎత్తి ఒక్క నిమిషం దేవుని స్తుతిస్తామంటే అందరూ మీరు ఎక్కడున్నా సరే. Lord, we worship you, God. We worship you, we praise your name. Oh, నే చూసిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే, నే చూచే ఘన కార్యములు నీ దయావలనే. నే చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే, నీ చూచే ఘన కార్యములు నీ దయావలనే. నే చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే, నే చూచే ఘన కార్యములు నీ దయావలనే. నే చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే, నే చూచే ఘన కార్యములు నీ దయావలనే. నే చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానం, నే చూచే ఘన కార్యములు నీ దయావలనే.
ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలం మిమ్మల్ని అందరినీ ప్రేమతో ప్రార్థనా పోరాటానికి ఆహ్వానిస్తున్నాను. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని స్తుతించి ఆరాధించే ఈ చక్కటి అవకాశాన్ని సర్వశక్తి కలిగినటువంటి దేవుడు మనకు దయచేశారు. అందును బట్టి నేను దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో దేవుని పిల్లలమైనటువంటి మనమందరం కూడా దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ప్రైజ్ హిస్ హోలీ నేమ్. పవిత్ర నామాన్ని సన్నుతించుము. దేవుని పరిశుద్ధ నామాన్ని, పవిత్ర నామాన్ని సన్నుతించాలని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. కీర్తనల గ్రంథం 103వ కీర్తన మొదటి 5 వచనాలు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవనం వలె నీ యవనము క్రొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. Psalm 103, 1-5. Bless the Lord, O my soul, and all that is within me, bless his holy name. Bless the Lord, O my soul, and forget not all his benefits, who forgives all our iniquities, who heals all your diseases, who redeems your life from destruction, who crowns you with a loving kindness and tender mercies, who sets for your mouth with good things, so that your youth is renewed like the eagles. దేవుని వాక్యాన్ని మనం చూస్తే కీర్తనాకారుడైన దావీదు దేవుడు చేసిన మేళ్ళన్నిటిని బట్టి జీవము గల దేవుని పరిశుద్ధ నామాన్ని ఘనపరుస్తూ మహిమపరుస్తూ ఈ కీర్తన ఆయన రాశాడు. ఆ రాసినటువంటి కీర్తనలో 3 విషయాలు మీ దగ్గర తీసుకుని వస్తాను. ఆ 3 విషయాల్లో ఈరోజు మొదటి విషయాన్ని మీతో ముచ్చటించాలని నేను కోరుతున్నాను. దేవుని బిడ్డలారా, ఆయన పవిత్ర నామాన్ని ఎందుకు మనము సన్నుతించాలి, లేక స్తుతించాలి, ఘనపరచాలి, హెచ్చించాలి అని అంటే దానికి కారణం మొదటిది సమాధి నుండి రక్షించినందుకు. ఫర్ రిడీమింగ్ ఫ్రమ్ డిస్ట్రక్షన్ ఆర్ గ్రేవ్. సమాధి అనేటటువంటి మాట మనం చూస్తే నాశనము అనే మాట ఇక్కడ వాడబడింది. సమాధి అంటే నాశనం. ఈ యొక్క సమాధి అనే గుంటలోకి వెళ్లకుండా జీవము గల దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు మన విమోచించడానికి, మనకు సహాయం చేయడానికి, మన పక్షంగా ఉండడానికి సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఆయన చేసిన ఆ గొప్ప కార్యాలను బట్టి నేను దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. దేవుని బిడ్డలారా, 103వ కీర్తన 4వ వచనములో సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. హూ రిడీమ్స్ యువర్ లైఫ్ ఫ్రమ్ డిస్ట్రక్షన్, హూ క్రౌన్స్ యూ విత్ లవింగ్ కైండ్నెస్ అండ్ టెండర్ మర్సీస్. పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే ఆయన సమాధిలో నుంచి మనల్ని విమోచిస్తున్నాడు. కీర్తనల గ్రంథం 56వ కీర్తన 12వ వచనములో, దేవా నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు, నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు జారి పడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు. పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే ప్రియా సహోదరి సహోదరులారా, మరణములో నుండి నీవు నా ప్రాణమును తప్పించావు. ఎన్నోసార్లు మరణాపాయాల్లో ఎన్నో రకాలైనటువంటి బలహీనతలు వచ్చినప్పుడు, విష జ్వరాలు మనల్ని వెంటాడినప్పుడు, అనారోగ్య పరిస్థితులు మనల్ని బాధ పెట్టినప్పుడు, ఎన్నో రకాలైనటువంటి బాధలు వేదనలు మనకి వచ్చినప్పుడు, ఇక ఏమో బ్రతకరేమో చనిపోతారేమో అని అనుకున్న టైంలో కరుణ గల దేవుడు, జాలి గల దేవుడు మన ఎదుట లేక మన ఎడల ఆయన జాలి చూపించి తన మహిమను మన ఎదుట కనపరిచి మనము కన్నులారా చూచుచుండగా మనలను ప్రమాదముల నుండి తప్పిస్తున్నాడు, నాశనము నుండి తప్పిస్తున్నాడు, మరణము నుండి తప్పిస్తున్నాడు. ఆ తర్వాత సమాధిలో నుంచి మనల్ని తప్పిస్తున్నాడు. ఇలాగు దేవుడు తన శక్తిని కనుబరిచి
తన శిలువ రక్తము ద్వారా మనందరినీ కూడా పాపము నుండి విముక్తులనుగా చేసి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి తన కృప తన సహాయం మనకు దయచేస్తూ మనకు అండగా మనకు తోడుగా ఉండి తన యొక్క కృప మనకు అనుగ్రహిస్తున్నందుకు నేను దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 49వ కీర్తన 15వ వచనములో దేవుడు నన్ను చేర్చుకొనును, పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును. దేవుడు నన్ను చేర్చుకొనును, పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును. దేవుడు నన్ను చేర్చుకునే దేవుడు, పాతాళ బలములో నుండి ఆయనను విడిపించే దేవుడు, విమోచించే దేవుడు. బట్ గాడ్ విల్ రిడీమ్ మై సోల్ ఫ్రమ్ ద పవర్ ఆఫ్ గ్రేవ్. బట్ ద గాడ్ విల్ రిడీమ్ మై సోల్ ఫ్రమ్ ద పవర్ ఆఫ్ ద గ్రేవ్, ఫర్ హీ షల్ రిసీవ్ మై. ఆయనను చేర్చుకొనును. 116వ కీర్తన 8వ వచనములో మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారి పడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. నీవు తప్పించావు నాయన, నీవు సహాయం చేశావు తండ్రి. అందుకే ఇలా గొప్ప కార్యాలు చేసి చెప్పనశక్యమైన మహిమాయుక్తమైన సంతోషాన్ని దేవుడు నాకు దయచేశాడు. కాబట్టి ఆయన పరిశుద్ధమైన పవిత్రమైన గొప్ప నామాన్ని నేను మహిమపరిచేట్టుగా, ఆయన స్తుతించేటట్టుగా, ఆయన కొనియాడేటట్టుగా నా జీవితాన్ని మార్చుకుని మహిమగల దేవునిని, ఆయన పరిశుద్ధ నామాన్ని స్తుతించుటకు దేవుడు చేసిన ఈ అద్భుతమైన విమోచన కార్యాన్ని బట్టి, దేవుడు చూపించిన కృపను బట్టి దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తూ మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలను మన కొరకు దీవించును గాక. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, నీ పరిశుద్ధ నామమును సన్నతించుటకు మాకు సహాయం చేయండి. నాశనము నుండి, సమాధి నుండి మమ్మల్ని తప్పించినందుకు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈరోజు సజీవులుగా ఉన్న మేము ప్రార్థనా పోరాటములో పాలుపంపులు పొంది నీ ద్వారా దీవించబడ్డానికి, ఆశీర్వదించబడ్డానికి నీ కరుణ కలిగిన హస్తాన్ని, నీ దయను, నీ వాత్సల్యతను, నీ యొక్క అనురాగాన్ని, నీ యొక్క నైనా దయను మా మీద కుమ్మరించమని వేడుకొనుచున్నాం. యేసయ్యా, మీరిచ్చిన గొప్ప విడుదల కొరకై స్తోత్రం. మీ పవిత్ర నామాన్ని బ్రతికినంత కాలం ఆరాధన చేస్తూ నిన్ను స్తుతిస్తూ నీ కొరకు జీవించడానికి సహాయం చేయండి. ఉదయ కాలం ఎవరు బలహీనులుగా ఉన్నా వారిని ఇప్పుడే మీ నామములో ముట్టండి. భయంకరమైనటువంటి నాశనము నుండి, నరకము నుండి, సమాధి నుండి నీ బిడ్డలను విడిపించి గొప్ప రక్షణ ప్రసాదించి అందరినీ ఆశీర్వదించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నామా పరలోకపు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సహవాసం చేరువన్న మనకును సకల లోకములను పరిశుద్ధులకు సదా దేవుని కృపతోడే నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించునుగాక. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము మరొక చక్కని విషయాన్ని గురించి రేపు మనం ధ్యానం చేద్దాం. దయచేసి అందరూ కూడా రేపు కూడా ఈ యొక్క ప్రార్థన పోరాటంలో పాలుపంపులు పొంది దీవించబడాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. అందరికీ ప్రైజ్ ది లార్డ్.